శ్యామ్ ఎక్కడున్నావురా? ఒకసారి వెనక్కి చూడరా. షార్ట్ ఫిల్మ్ స్టోరీ రెడీ చేసావా? చేశారా. సరే స్టోరీ చెప్పరా. సరే, మనం కొంచెం వెనక్కి వెళ్తే, అరే వెనక్కి అంటే కథలోరా, నువ్వు కాదు, ఎదరకరా. ఏంట్రా నువ్వు? అది చింతామణి రాజ్యం. చింతామణి రాజ్యం? కమలా హాసన్ చీకటి రాజ్యం తెలుసు, రాజమౌళి మహాస్మృతి రాజ్యం తెలుసు, ఈ చింతామణి రాజ్యం ఏంట్రా? అదేరా రే, నువ్వు మధ్యలో మాట్లాడితే నేను కథ సరిగా చెప్పలేను, ఫ్లో మిస్ అయిపోద్ది, తర్వాత నీ ఇష్టం. సరే చెప్పు. ఆ రాజ్యంలో పర్వతాలంటే ప్రాకారాలు, మిక్కిలి సుందరమైన భవనాలు. కానీ ఆ రాజ్యంలో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఆ రాజు కూతురు పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా నవ్వలేదు. అయితే రాజు స్వయంవరం పెట్టి ఏ రాజైతే రాణిని నవ్విస్తారో, రే రే మున్నా, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళి బాహుబలి ప్రొడ్యూసర్ తీసుకొద్దామని. ఇప్పుడు వాళ్ళెందుకురా? రే షార్ట్ ఫిలింకి చిన్న స్టోరీ రాయరా అంటే ఆ రాజ్యాలేంటి, ఆ రాజులేంటి, ఆ స్వయంవరం ఏంట్రా? రే బండి మార్చడానికే డబ్బులు లేవరా అంటే భారీ బడ్జెట్ స్టోరీలు చెప్తావేంట్రా? సరే ఇప్పుడు ఏమంటావు? మనకు లో బడ్జెట్ స్టోరీ కావాలంతేగా. అంతే. రేపు ఈవినింగ్ కల్లా నీకు మంచి స్టోరీ ఇస్తా. అక్కడ బాగుంది కదా కూర్చుని మాట్లాడుకోవడానికి. అవును బాగుంది, అక్కడికే వెళ్దాం. ప్లేస్ బాగుందే. అవును రా, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. అక్కడికా? సరే పద. సరే నువ్వు కథను మొదలుపెట్టు. ఓపెన్ చేస్తే ప్రపంచంలో ప్రేమించడానికి ఒక అబ్బాయి, ప్రేమించబడ్డానికి ఒక అమ్మాయి ఉన్నారు. అయితే ఈ కథలో హర్ష అనే కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అయితే ఒక రోజు రాత్రి పడుకున్నప్పుడు ఆకాశం నుంచి ఒక దేవత వచ్చింది. ఆకాశం నుంచి ఒక దేవత వచ్చింది. స్టోరీ చెప్పరా అంటే ఏంటో చెప్తావేంట్రా? అయ్య బాబా, స్టోరీ కదరా ఇది. స్టోరీ ఆరా నీ యదవని యాదవ. రే రే మొన్న ఆగమంటున్నానా? రే కథ వినకుండా ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళి జేమ్స్ కెమెరాని వార్నర్ బ్రదర్స్ తీసుకురావడానికి వెళ్తాను రా. వాళ్ళెందుకు? షార్ట్ ఫిల్మ్ కి స్టోరీ చెప్పరా అంటే ఇది భారీ బడ్జెట్ స్టోరీ చెప్తావేంట్రా? అంటే కథ బాగుందని. రే మనకు కావాల్సింది లో బడ్జెట్ రా. ఈ రోజు నైట్ మంచి స్టోరీ రాసి తీసుకొస్తాను, ఓకేనా? నువ్వు గనక నైట్ స్టోరీ తేలేదో నీ ఇందులో ముంచేస్తాను రే. అరాయ్ షార్ట్ ఫిల్మ్ లో ఎవడరా ఇంటర్వెల్ వేసింది? సారీ అన్న, సినిమా అనుకుని. అయితే కానియండి రా. శ్యామ్ చెప్పరా. నేను మీ ఇంటి బయట ఉన్నారా? అవునా, సరే వస్తున్నా. హాయ్. హాయ్. రారా కూర్చో. సరేరా, స్టోరీ కంప్లీట్ అయిందా? అయిందిరా. సరే స్టార్ట్ చేయి. ఓకే. శ్రీరామ్, సునీల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ పార్టీ చేసుకుందామని ఊరి చివరన్న శ్రీరామ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఆ ఫామ్ హౌస్లో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు.
అనుకోకుండా సడన్గా పవర్ కట్ అయిపోయింది. ఇదేంట్రా ఈ టైంలో పవర్ పోయింది? సరే నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తా ఉండు. ఈ టైంలో కరెంట్ పోవడం ఏంట్రా? సరే నువ్వు స్టార్ట్ చేయి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా పక్కనే ఉన్న కిటికీలో నుంచి ఎవరో చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వస్తుంది. వాళ్ళిద్దరూ ఆ షాక్లో ఉండగానే గజ్జల శబ్దం వస్తుంది. రేయ్ నువ్వేం చెప్తే అదే జరుగుతుందేంట్రా? కథ చెప్తున్నావా జ్యోతిష్యం చెప్తున్నావా? కథే చెప్తున్నానురా. ఆటోమేటిక్గా వాళ్ళిద్దరికీ ఫుల్గా చెమటలు పెట్టేశాయి. వాళ్ళకేమో కానీ నాకు చెమటలు పడుతున్నాయిరా. ఈ టైంలో కరెంట్ వస్తే బాగుండు. అమ్మయ్యా పవర్ వచ్చింది. అవునరా. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఎవరో డోర్ కొడతారు. నిజంగానే ఎవరో డోర్ కొడుతున్నారా? ఈ టైంలో ఎవర్రా? ఉండు చూసొస్తా. ఏమైందిరా? రేయ్ ఇప్పుడు దాకా ఇక్కడే కదా ఉన్నావు, బయట నుంచి వస్తున్నావేంటి? నేనెక్కడ ఉండడం ఏంట్రా? కలగన్నావు ఏంటి నువ్వు? రే ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చొని కథ చెప్పావు కదరా? నేను కథ చెప్పడం ఏంట్రా? టెన్షన్లో ఉన్నావా ఏంటి? సరే ఉండు, వాటర్ తీసుకొస్తాను. ఏం జరుగుతుంది నా చుట్టూ? శ్యామ్ బయట నుంచి రావడం ఏంటి? మరి ఇప్పుడు దాకా నాకు కథ చెప్పింది ఎవరు? నిజాన్ని నమ్మడానికి లేదు, అబద్ధాన్ని వదలడానికి లేదు. ఏదో హర్రర్ సినిమాలో జరిగినట్టు ఇలా జరుగుతుందేంటి? దేవుడా, ఏం జరుగుతుంది అసలు? హలో, మీ ఫ్రెండ్ శ్యామ్కి యాక్సిడెంట్ అయింది. ఏంటి శ్యామ్కి యాక్సిడెంట్ అయిందా? కొన్ని జీవితాలకి ముగింపు వాటి చివరి కోరికలకు ముడిపెట్టుకుని ఉంటాయి. అయితే ఈ వ్యక్తి కథ చెప్పడానికి వచ్చేటప్పుడు దారిలో యాక్సిడెంట్ అవుతుంది. కథ చెప్పడం అతని చివరి కోరిక వలన మొదటిసారి అతని ఆత్మ కథ చెప్పడానికి వచ్చింది, రెండవసారి పలకరించడానికి వచ్చింది, మూడవసారి మీ దగ్గరికి వస్తుంది కథ చెప్పడానికి. కథ వింటారా?